ఈ ఐకాన్ ఆర్కెస్ట్రా మెంటర్షిప్ అనేటువంటి 2024 ప్రోగ్రామ్ లాంచ్ అవుతా ఉంది. ఈ ప్రోగ్రాంలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్కి సంబంధించి డైలీ షెడ్యూల్స్, దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్స్ అండ్ దానికి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, వాటికి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లెనేషన్, అలాగే షెడ్యూల్స్ని ఎలా ఫాలో అవ్వాలి, వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏ అంశాల మీద ఫోకస్ చేయాలనేటువంటి వీడియోస్ని మనం ఈరోజు ఈ కోర్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. కోర్స్ 2022 నుంచి స్టార్ట్ అవుతా ఉంది. మొత్తం ఈ కోర్స్ని 100 డేస్ ప్రోగ్రామ్గా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఈ మెంటర్షిప్కి సంబంధించినటువంటి దానిలో మీరు రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వచ్చు. మీకు 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ అని అంటున్నాం రా. 1 ఫాస్ట్ ట్యాగ్ రైట్. సో ఈ 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం. రైట్, 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్, వెరీ గుడ్ రా ధనలక్ష్మి రెడ్డి, వెరీ గుడ్. రైట్, సో ఈ 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి అంశాన్ని ఇటీవల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియారా. ఓకే, సో ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు స్థాపించబడింది అని అడిగిన, దెన్ లేదు అని అంటే ఇది ఎప్పుడు ఏ చట్టం ద్వారా వచ్చింది అన్న 2 అంశాలను గుర్తుంచుకోండిరా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చిందిరా. సో ఈ యాక్ట్ అనేది 1988లో వచ్చిందిరా. ఇలా 1988లో నేషనల్ హైవేస్ అథారిటీ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1995లో ప్రారంభించడం జరిగిందిరా. అంటే ఏమంటున్నాం, ఫార్మేషన్. సో ఇలా ఫార్మేషన్ అనేది జరిగింది ఎప్పుడు అని అంటే 1995. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది మనం వెళ్ళేటువంటి మార్గాలలో ఉన్నటువంటి హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించి వాటి నిర్వహణకి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుందిరా. ఇక దీని అంటే పేరెంట్ ఆర్గనైజేషన్గా ఏది ఉంటుంది, ఎవరు ఉంటారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ హైవేస్, అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ నేషనల్ హైవేస్ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ఉంటారు. ప్రస్తుతం ఎవరు, నితిన్ గడ్కరీ గారు. సో ఈ నితిన్ గడ్కరీ గారు నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ అనేది NHAIకి పేరెంట్ ఆర్గనైజేషన్. అయితే NHAI అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి ఈ బేసిక్ ఫండమెంటల్స్కి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందిరా. ఎందుకు తీసుకొచ్చింది? బేసిక్గా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, అఫ్కోర్స్ మీకు కూడా వెహికల్స్ ఉంటే మీకు తెలిసే ఉంటుంది, అప్పుడప్పుడు టోల్ గేట్స్ దగ్గర సమస్యలు ఎదురవుతూ ఉన్నాయిరా. ఎక్కడ అని అంటున్నాం, టోల్ గేట్స్ దగ్గర ఎవరైతే వెహికల్స్ని కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వీరు ప్రయాణంలో నేషనల్ హైవేస్ మీద వెళ్తూ ఉంటారు. అక్కడ టోల్ గేట్స్ వస్తూ ఉన్నాయో అక్కడ సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. ఈ సమస్యలకి చెక్ పెట్టేందుకోసమే ఇప్పుడు తీసుకొచ్చిన కార్యక్రమం 1 వెహికల్ 1 ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి కార్యక్రమం. సో ఈ ఫాస్ట్ ట్యాగ్ని కూడా ఇష్టం ఉన్నట్లు వాడుతూ ఉన్నారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ దీన్ని నిర్వహించే విషయంలో, దీన్ని యూజ్ చేసేటువంటి విషయంలో కూడా సరైనటువంటి విధానాలను పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 1 నేషన్ 1 ఫాస్ట్ ట్యాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏంటి? వెరీ సింపుల్, అక్కడ స్కాన్ అవుతుంది, వెహికల్ వెళ్ళిపోతుంది అని మనం బేసిక్గా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది ఏంటి అని అంటే ఎలక్ట్రికల్ టోల్ కలెక్షన్ రా. సో ఫాస్ట్ ట్యాగ్ అనేది ఏంటి అని అంటే ఎలక్ట్రికల్ టోల్ కలెక్షన్ అని అంటాను. సో ఈ ఎలక్ట్రికల్ టోల్ కలెక్షన్కి సంబంధించి వస్తున్నటువంటి సమస్యలను సద్దుమణిగేలా చేస్తూ సామర్థ్యాలని పెంచాలి అనేదే ఈ కార్యక్రమం. ఏంటి? సమస్యల పరిష్కారం. ఏ సమస్యలు? టోల్ సమస్యల పరిష్కారం, అలాగే
ఈ టోల్కి సంబంధించినటువంటి సామర్థ్యం పెంపుదల దీనికోసం వచ్చిన కార్యక్రమం ఏది అని అంటారు. ఈ రెండు అంశాలను ఇచ్చి కార్యక్రమం ఏది గుర్తించండి అని అంటారు. టోల్ సమస్యల పరిష్కారం సామర్థ్య పెంపుదల కోసం ఇటీవల నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది గుర్తించండి అని అంటారు. అలా గుర్తించమని అంటే మీరు చెప్పాల్సింది వన్ నేషన్ వన్ ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. టోల్ గేట్ల దగ్గర ఎదురవుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపెట్టి ఈ టోల్ గేట్ సమస్యల పరిష్కారంతో పాటు సామర్థ్యాలని పెంపొందించేందుకు NHAI కార్యక్రమాన్ని ప్రారంభించిందని మీరు ఆన్సర్ చేసిరు అనుకోండి 1 మార్క్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే ఇటీవల ప్రారంభమైనటువంటి అంటే క్వశ్చన్ ఇట్లా వస్తుంది, ఇటీవల ప్రారంభమైనటువంటి లేదా ప్రారంభించబడినటువంటి వన్ నేషన్ వన్ ఫాస్టాగ్ కార్యక్రమం ప్రాముఖ్యత ఏమిటి అని అంటారు, ప్రయారిటీ ఏమిటి అని అడుగుతారు. సో అడిగితే దానికి కూడా మనం 2-3 స్టేట్మెంట్లు నేర్చుకొని పెట్టుకుంటే క్వశ్చన్ టఫ్ వచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని క్వశ్చన్ అడిగిండి అనుకోండి, మీరు ఈ ప్రాముఖ్యత గురించి కొన్ని పాయింట్స్ని గుర్తుపట్టాల్సి ఉంటుంది రా. ఏమంటున్నాం ప్రాముఖ్యత అని అంటున్నాం. సో ఈ ప్రాముఖ్యత మీద ఏం పాయింట్స్ ఉన్నాయి సార్, ఏ అంశాన్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అంటే, ఒకటి టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం మరియు గందరగోళాన్ని తగ్గించడం రా. ఇక్కడ అంటున్నాం టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం మరియు గందరగోళం తగ్గించడం అని అంటున్నాం. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇది ఒక ప్రాధాన్యత అంశంగా ఇప్పుడు వన్ నేషన్ వన్ ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక రెండోది ఏంటి అని అంటే టోల్ ప్లాజాల వద్దన పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంచడం. ఏమంటున్నాం పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంచడం అనేది మరొక ముఖ్యమైనటువంటి ప్రయారిటీగా గుర్తించాల్సి ఉంటుంది. మరి మూడవ ప్రయారిటీ ఏంటి సార్ అని అంటే టోల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం. టోల్ కార్యకలాపాల క్రమబద్ధీకరణ. ఇగో ఇలా ఈ అంశాలు అనేవి ప్రాధాన్యత అంశాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ అంశాలని మీరు గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఒకవేళ వన్ నేషన్ వన్ ఫాస్టాగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మిమ్మల్ని చాలా టఫ్గా అడిగినప్పుడు ఈ అంశాలు అనేవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయి. మరి ఫాస్టాగ్ అంటే ఏంటి సార్ అంటే ఫాస్టర్ ఆటోమేటెడ్ సిస్టమ్ ట్యాగ్ రా. ఇగో ఫాస్టాగ్ని ఇలా రాస్తాం. ఈ ఫాస్టాగ్కి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించండి అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా అడిగారు అనుకోండి, దీని అబ్రివేషన్ని చెప్పండి అని అంటే ఫాస్టర్ ఆటోమేటెడ్ సిస్టమ్ ట్యాగ్ అని అంటున్నాం. సిస్టమ్ ట్యాగ్ అని గుర్తుంచుకోండి. సో ఇది దేనికి సంబంధించింది అని అంటే ఫాస్టాగ్కి సంబంధించినటువంటి అబ్రివేషన్గా చెప్తా ఉన్నాం. ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాంకేతికతను ఉపయోగించి నీ మీద ట్యాక్స్ వేస్తుంది. ఓకేనా? సో ఇలా ఈ ప్రీపెయిడ్ ట్యాగ్ మనకి ఫాస్టాగ్. సో దీన్ని రీఛార్జ్ చేసుకుంటున్న కొద్దీ అందులో డబ్బులు నువ్వు నేషనల్ హైవేస్ మీద వెళ్తున్నప్పుడు అయిపోతూ ఉంటాయి. అందుకే దీన్ని ప్రీపెయిడ్ ట్యాగ్ అని అంటున్నాం. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ ప్రీపెయిడ్ ట్యాగ్ అనేది నీ వెహికల్ ఐడెంటిఫికేషన్ చేసి నీ ట్యాగ్ని ఐడెంటిఫికేషన్ చేసి నీ పైన టోల్ ట్యాక్స్ అనేది ఇస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫాస్టాగ్. దీనికోసమే వన్ నేషన్ వన్ ఫాస్టాగ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం భారతదేశంలో ఫాస్టాగ్ యూజ్ చేస్తున్నటువంటి వినియోగదారులు ఎంత అని అడిగిండి అనుకుందాం. ఇటీవల వన్ నేషన్ వన్ ఫాస్టాగ్ కార్యక్రమం వచ్చింది. సో ఇప్పుడు భారతదేశంలో ఫాస్టాగ్ వినియోగదారులు ఎంత అని అంటారు, కస్టమర్లు ఎంత అని అంటారు. 8 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 8 కోట్ల మంది ఉన్నారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వినియోగదారులు ఫాస్టాగ్ను వాడుతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మీరు అందరు కూడా గుర్తించాల్సి ఉంటుందిరా.
సో ఇది ఫాస్టాగ్కి సంబంధించినటువంటి అంశం.